అది ఇక్కడ పట్టుకొని ఉంటే ఈరోజు మాట్లాడుకుంటారు సమ్మర్ లోపల పిల్లలు ఏదో ఒక యాక్టివిటీ లోపల నిమగ్నం కావాలనే ఉద్దేశంతో T5 అనే సంస్థ వారు గత 15-20 రోజులుగా మొదటి ప్రోగ్రామ్ మంత్రిలో ఒక 6 days, తర్వాత రామగుండంలో ఒక 6 days, తర్వాత మన పెద్దపల్లిలో ఒక 6 days, మళ్ళీ అనంతరం రోజువారీగా మనం ఏం చేస్తాం ఇక్కడ. ఎనీ వన్ ఆఫ్ యూ నేను ఈరోజు సమ్మర్ క్యాంప్ గురించి చెప్తున్నాను. చాలా బాగా సమ్మర్ క్యాంప్ జరిగింది. మాకు ఫస్ట్ డే అంతా వాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చారు. అంటే కంప్యూటర్ అంటే ఏంటిది, దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, మౌస్ అంటే ఏంటి, మౌస్లో ఏమేమి బటన్స్ ఉంటాయి, ఏమేమి టైప్స్ ఉంటాయి, అలా మాకు అవి వాళ్ళు జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మేమే ఓన్గా చేసాం. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మాకు ఇంకా చేయాలని ఉన్నది కానీ టైం అయితే అయిపోయింది. First day of the summer camp, I learned about computer and its basics, and I learned about how to use the computer, how to shut down the computer. I'm going to tell about summer camp. My school name is Trinity, and I came to government school to learn about computer. Here, first day they told about computer, parts of computer, and next paint. In that paint, MS Paint, MS Word, MS Paint that helps that in cards and documents, whatever we can do robotics. In that robotics, they gave instructions. Quick Draw, Auto Draw, and Sketch Dot Meta Demo Lab. On the 5th day, we learned about robotics and where we use all these guests, and I'm glad for having this opportunity with this government school in the summer camp. Thanks. పేరు MPPS కుర్మపల్లి. ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్ ఎంతో బాగా జరుగుతుంది. టీచర్స్ సార్స్ ఇంత మంచిగా చెప్తారని నేను అనుకోలేదు. అందుకనే అంత దూరం నుండి వస్తున్నాము. ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఎంతో బాగా ఇక్కడ పెద్దపల్లిలో ఇక్కడ జరిగిన ఈ క్యాంపు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి పిల్లలు. మంత్రిలో రామగుండంలో కంప్లీట్ చేశాము. ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇక్కడికి రాగానే డిఓ ఏఎంఓ సార్, ఎంఈఓ గారు, డిఆర్పి, సిఆర్పి అండ్ ఆల్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారం. గవర్నర్ కలెక్టర్ గారు మరియు మా T5 MD వేణు సార్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంప్ మీ అందరికీ నచ్చి మీరు ఏదో నేర్చుకున్నారు అని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ us this opportunity. పిల్లలైతే అసలు వాళ్ళకి ఏం తెలుస్తుంది కంప్యూటర్ గురించి. ఇప్పుడైతే మంచిగా చెప్తున్నారు, అన్ని ఇంట్రడక్షన్ అంతా కూడా ఇది చేయాలి, అది తయారు చేయాలని అన్నీ చెప్తున్నారు. ఏఐ గురించి కానీ, రోబోట్ గురించి కానీ, ఇంట్లో కూడా కొన్ని వస్తువులు తయారు చేసేది సార్. మాకు తీసుకురాలేదు సార్, మేము నడుచుకుంటే కానీ తీసుకురాలేదు సార్. ఈ పిల్లలు కూడా ఫస్ట్ రోజు కంటే ఇప్పుడు స్ట్రెంత్ ఎక్కువనే అయింది సార్. రోజు తెలిసిన కొద్ది అందరూ బాగానే వస్తుంది సార్. నా పేరు అనిత సార్. Respected sirs, madams,
parents and children. Good morning to everyone. Myself, E. Vishalakshmi from Pedapalli. My children are these three. యాక్చువల్గా ఇక్కడ ప్రోగ్రామ్ అనేసరికి కంప్యూటర్ క్లాసెస్ అంటే లైట్గా చెప్తారేమో అనుకున్నాము, బట్ 1 వీక్ అంటే చాలా బాగా చెప్తారు. పిల్లలు చాలా నేర్చుకున్నాను సార్. మా పిల్లలు వచ్చేసి పల్లవి స్కూల్, అక్కడ కూడా కంప్యూటర్స్ నేర్పిస్తున్నారు, కానీ ఇక్కడ చాలా తొందరగా నేర్చుకున్నారు వీళ్ళు. అందులో ఏంటంటే ఇంకా మళ్ళీ ఏఐ ప్లస్ అండ్ మన రోబోటిక్స్ అది చాలా బాగా ఉంది. వీళ్ళకి రోబోటిక్స్ అనేసరికి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది. అది స్పెషల్ కాన్సెప్ట్ ఉంది. అది చాలా బాగా పిల్లలకి ఇంకా ఇలానే మోటివేషనల్గా ఇన్స్పిరేషనల్గా ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. యాక్చువల్ సమ్మర్ క్యాంప్ అంటే ఒక 15 days గారికి అండ్ టీ ఫైబర్ ఇన్ఛార్జ్ రాహుల్ గారికి, అలాగే ఫ్యాకల్టీకి, డిఆర్పి మిత్రులకి, సిఆర్పి మిత్రులకి అందరికీ నమస్కారాలు. పేరెంట్స్కి ముఖ్యంగా, అలాగే చిన్నపిల్లలందరికీ నా ఆశీస్సులు. సో సమ్మర్లో 6 days గడిచిపోయాయి కదా, కొత్త గొప్ప మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారు. సో దిస్ ఈజ్ ద స్టార్టింగ్, ఇది బిగినింగ్. ఎవ్రీ సమ్మర్ మనం పెడతాం. హాలిడేస్లో కూడా మీకు కంపల్సరీగా ఏదో ఒకటి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం. సో ఈసారి ఏంటంటే టీ ఫైబర్ రాహుల్ వీళ్ళంతా కూడా మాకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా ఆలోచించాం, సమ్మర్లో పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ డిస్టర్బ్ చేద్దామా, చాలా ఎండలు ఉన్నాయని. కానీ మళ్ళీ ఏమనిపించిందంటే ఒక మంచి ఆపర్చునిటీ ఇది, మార్నింగ్ అవర్సే పెడదామని మీరు పెద్ద ఎక్సర్సైజ్ చేశారు. రియల్లీ థ్యాంక్స్ టు రాహుల్ సార్, బికాజ్ ఎప్పుడు కూడా కంటెక్ట్ నుండి ఇది చేద్దాం సార్, ఇది అనుకున్నాము. చాలా బాగుంది, పిల్లలు చాలా ఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ టీ ఫైబర్ రాహుల్ గారికి. మా పిల్లలకి ఇంత మంచి ట్రైనింగ్స్ ఇచ్చారు మంచిగా. దీనికి మొత్తం మనకి మూల కారణం ఎవరు చెప్పగలుగుతారా? మన గౌరవ కలెక్టర్ గారు. మరి చెప్పలు కొట్టారా కలెక్టర్ గారికి? ఓకే, మనకి ఇంత మంచి అవకాశాన్ని మన కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు మనకు కల్పించారు. ఇది 3rd phase అనుకుంటా. ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మన సుల్తానాబాద్లో ఉంది. చాలామంది అక్కడ కూడా నేను ఓపెనింగ్కి వెళ్ళాను, అక్కడ కూడా పిల్లలు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఈ సమ్మర్ ఈ ఎండలో కూడా మీ పేరెంట్స్ మిమ్మల్ని పంపించి ఇది నేర్పించినందుకు ముఖ్యంగా వాళ్ళకి కృతజ్ఞతలండి. ఈ కాలంలో ఎట్లున్నారంటే ఎప్పటికీ 24 గంటలు టీవీ లేదా ఫోన్స్, గేమ్స్ ఆడుకుంటూ ఇంట్లో పేరెంట్స్ని సతాయించుకుంటూ ఉంటారు. సమ్మర్ అంటే నాకు కూడా తెలుసు. అట్లా కాకుండా మార్నింగే మంచి పిల్లల్ని ఇక్కడికి పంపించి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్గా చేసినందుకు ముందు పేరెంట్స్కి థ్యాంక్ యూ అండి. ఇలాగే అందరూ మంచిగా ప్రతి సమ్మర్లో రావాలి, నేర్చుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఎట్లా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. చాలామంది స్టూడెంట్స్ ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. మన గౌరవ కలెక్టర్ గారు అన్ని వసతులు కల్పిస్తున్నారు. గవర్నమెంట్ కూడా మనకు చాలా ఫండ్స్ ఇస్తున్నారు. కాబట్టి దయచేసి పేరెంట్స్ మీకు ఇంకా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ప్రైవేట్ స్కూల్కి పంపించకుండా మా గవర్నమెంట్ స్కూల్లో పంపించండి. అసద్ ఫాతిమా, ఎస్ పవన్, పి దీక్షిత, పేరెంట్స్ దీక్షిత, గట్టిగా క్లాప్స్ దీక్షిత.